హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో ప్రతిరోజు మనం మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ సెంటెన్సెస్ తేలిగ్గా నేర్చుకుందాం. నేను కోపంలో అలా మాట్లాడాను. ఐ స్పోక్ లైక్ దట్ ఇన్ యాంగర్. ఐ స్పోక్ లైక్ దట్ ఇన్ యాంగర్. నాకు ఈ విషయం మీద నమ్మకం ఉంది. ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ దిస్ మ్యాటర్. ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ దిస్ మ్యాటర్. అతను చాలా మొండిగా మాట్లాడాడు. హీ స్పోక్ వెరీ స్టబన్లీ. హీ స్పోక్ వెరీ స్టబన్లీ. మీరు చిన్న విషయాలకే భయపడతారు. యు గెట్ స్కేర్డ్ ఈవెన్ ఓవర్ స్మాల్ థింగ్స్. యు గెట్ స్కేర్డ్ ఈవెన్ ఓవర్ స్మాల్ థింగ్స్. ఇది విలువైన అవకాశం. దిస్ ఈజ్ ఎ వాల్యుబుల్ ఆపర్చునిటీ. దిస్ ఈజ్ ఎ వాల్యుబుల్ ఆపర్చునిటీ. నేను దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. ఐ స్ట్రాంగ్లీ అపోజ్ దిస్. ఐ స్ట్రాంగ్లీ అపోజ్ దిస్. ఇది మనకు ప్రయోజనకరంగా ఉంటుంది. దిస్ విల్ బీ బెనిఫిషియల్ ఫర్ అస్. దిస్ విల్ బీ బెనిఫిషియల్ ఫర్ అస్. సంకోచించకుండా మాట్లాడండి. స్పీక్ వితౌట్ హెజిటేషన్. స్పీక్ వితౌట్ హెజిటేషన్. ఇది నా గౌరవాన్ని దెబ్బతీసింది. దిస్ డ్యామేజ్డ్ మై డిగ్నిటీ. దిస్ డ్యామేజ్డ్ మై డిగ్నిటీ. అతను హద్దులు దాటాడు. He crossed his limit. He crossed his limit. నువ్వు చిన్న విషయాలకే కన్నీళ్లు పెట్టుకుంటావు. You shed tears even over small things. You shed tears even over small things. అతను తన లక్ష్యాన్ని సాధించాడు. హీ అచీవ్డ్ హిస్ గోల్. హీ అచీవ్డ్ హిస్ గోల్. ఆమె ఎంతో ఓపికతో వ్యవహరించింది. షీ యాక్టెడ్ విత్ గ్రేట్ పేషెన్స్. షీ యాక్టెడ్ విత్ గ్రేట్ పేషెన్స్. అప్పటికే సమావేశం ప్రారంభమైంది. బై దెన్ ద మీటింగ్ హ్యాడ్ స్టార్టెడ్. బై దెన్ ద మీటింగ్ హ్యాడ్ స్టార్టెడ్. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి. కంట్రోల్ యువర్ యాంగర్. కంట్రోల్ యువర్ యాంగర్. అతను నా వైపు కోపంగా చూశాడు. హీ లుక్డ్ ఎట్ మీ యాంగ్రీలీ. హీ లుక్డ్ ఎట్ మీ యాంగ్రీలీ. అతని అహంకారం ఎన్నో సమస్యలను సృష్టించింది. హిజ్ arrogance created many problems. His arrogance created many problems. అతను నన్ను వెళ్ళమని బలవంతం చేశాడు. హీ ఫోర్స్డ్ మీ టు గో. హీ ఫోర్స్డ్ మీ టు గో. ఇది చేయమని మిమ్మల్ని ఎవరూ బలవంతం చేయలేదు. నో వన్ ఫోర్స్డ్ యూ టు డూ దిస్. నో వన్ ఫోర్స్డ్ యూ టు డూ దిస్. అయినప్పటికీ అతను తన నిర్ణయాన్ని మార్చుకోలేదు.
Even so, he didn't change his decision. Even so, he didn't change his decision. నువ్వు చిన్న విషయాలకే అలిగి కూర్చుంటావు. You sulk even over small things. You sulk even over small things. నన్ను మాట్లాడమని బలవంతం చేయవద్దు. Don't force me to speak. Don't force me to speak. ఆమె చిన్న చిన్న విషయాల గురించి ఆందోళన చెందుతుంది. She worries over small things. She worries over small things. అప్పటికే రైలు స్టేషన్ నుండి బయలుదేరి వెళ్ళిపోయింది. By then, the train had left the station. By then, the train had left the station. ఆమె కోపంలో నాపై సణిగింది. She mumbled to me in anger. She mumbled to me in anger. అప్పటికే ఆమె తన పని పూర్తి చేసుకుంది. By then, she had finished her work. By then, she had finished her work. తెలిసి తెలియక మనం తప్పులు చేస్తాం. Knowingly or unknowingly, we make mistakes. Knowingly or unknowingly, we make mistakes. అప్పటికే దుకాణం మూసివేయబడింది. By then, the shop had closed. By then, the shop had closed. ఏవైనా ప్రశ్నలు అడగడానికి సంకోచించకండి. Feel free to ask any questions. Feel free to ask any questions. సంకోచించకుండా నన్ను అడగండి. Ask me without hesitation. Ask me without hesitation. మీకు అద్దం పద్దం లేకుండా ఎందుకు కోపం వస్తోంది? Why are you getting angry without rhyme or reason? Why are you getting angry without rhyme or reason? ఆమె బోధనా నైపుణ్యాలు అసమానమైనవి. Her teaching skills are second to none. Her teaching skills are second to none. అతని ప్రతిభకు సాటి లేదు. His talent is second to none. His talent is second to none. ఆమె అద్దం పద్దం లేకుండా అందర్నీ నిందిస్తోంది. She is blaming everyone without rhyme or reason. She is blaming everyone without rhyme or reason.